తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఏదన్నా బిల్డింగ్లో ఉన్న ఫ్లోర్లోకి పైకి వెళ్ళడానికి క్యాజువల్గా మనం ఎక్కే లిఫ్ట్ ఎంతో నమ్మకంతో ఆ లిఫ్ట్ లోపలికి వెళ్తుంటాం. ఒక్కసారిగా అదే లిఫ్ట్ మన ప్రాణాలను బలి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది కదా. ఎస్, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నానమ్మ తన మనవడితో కలిసి సంతోషంగా బయలుదేరిన వేళ అదృష్టం దారి తప్పింది. మృత్యువు లిఫ్ట్ రూపంలో వెంటాడింది. ఈ గుండెను పిండేసే విషాదం మన హైదరాబాద్లోని ఖైరతాబాద్లో చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో నివసించే ఆ మహిళ తన మనవడితో కలిసి బయటకు వెళ్ళడానికి లిఫ్ట్ వద్దకు వెళ్ళింది. అన్నీ సవ్యంగానే ఉన్నాయని భావించి లిఫ్ట్ ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే ఆ లిఫ్ట్ సాంకేతికత విఫలమైంది. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నా లోపల క్యాబిన్ మాత్రం తెరుచుకోలేదు. అది గమనించే లోపే ఇద్దరు కింద ఉన్న లోతైన గొయ్యిలోకి పడిపోయారు. అక్కడికక్కడే ఆ మహిళ ఊపిరి వదిలింది. మనవడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ప్రాణాలతో ఇప్పుడు పోరాడుతున్నాడు. సమయానికి స్పందించిన అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది స్థానికులను అలర్ట్ చేశారు. ఆ చిన్నారిని అతి కష్టం మీద గొయ్యి నుంచి బయటకు తీసి హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఈ వార్త తెలిసిన చుట్టుపక్కల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక నిండు కుటుంబంలో తీరని శూన్యం అలుముకుంది. చిన్నారి కళ్ళ ముందే నానమ్మ ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని ఇప్పుడు కలిచివేస్తుంది. అపార్ట్మెంట్లోని ఇతర నివాసితులు ఇప్పుడు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. లిఫ్ట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ఘోరం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఎందరి ప్రాణాలను బలి తీసుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అసలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ తాను లిఫ్ట్ గేటు తెరవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ సీన్ ఒకసారి చూస్తే మనం ఒకసారి చూడొచ్చు స్క్రీన్ మీద. ఆ నానమ్మ చిన్నపిల్లవాడిని ఎత్తుకొని లిఫ్ట్ ఎక్కేటువంటి క్రమంలో ఆ లిఫ్ట్ గేట్ తీసే క్రమంలో అది రాలేదు, కానీ ఓపెన్ అయింది, ఎట్టకేలకు ఓపెన్ అయింది. కానీ లోపల లిఫ్ట్ వచ్చి తన ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఆగిందేమో అనేటువంటి ఉద్దేశంతో యాజ్ ఇట్ ఈస్గా లోపలికి వెళ్ళింది. కానీ అక్కడ లిఫ్ట్ లేదు. ఒక్కసారిగా లిఫ్ట్ కింద ఉన్నటువంటి ఆ గుంతలో పడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. నిజంగా మనం ప్రతిరోజు ఏదైనా బిల్డింగ్కి వెళ్ళాలన్నా, లేదంటే మన ఫ్లాట్, మన ఇల్లు అపార్ట్మెంట్లో ఉంటుంది. జనరల్గా హైదరాబాద్ లాంటి నగరంలో ప్రతి ఒక్కరూ 90% మంది ఇలాంటి అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ఎక్కడం దిగడం అనేది సర్వసాధారణం. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోరో లేదంటే ఏ ఫ్లోర్ అయినా సరే లిఫ్ట్ ఎక్కుతారు, కిందకు దిగుతారు, లేదంటే కింద నుంచి అదే లిఫ్ట్లో పైకి వెళ్తుంటారు. కానీ ఇలా లిఫ్ట్ గేట్ ఓపెన్ చేయగానే ఆ లిఫ్ట్ రాకుండా ఎక్కడో స్ట్రక్ అయిపోయి పైనుంచి అందులో కింద ఉన్నటువంటి ఆ గుంతలోకి పడిపోతారని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. నిజంగా ఈ ఇన్సిడెంట్, ఆ వీడియో చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్స్లో ఉన్న లిఫ్ట్ మెయింటెనెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది నిజంగా. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేసే ఒక చిన్న నిర్లక్ష్యం ఇలా నిండు ప్రాణాల్ని బలి తీసుకునేటువంటి పరిస్థితి. నిజంగా ఆ పెద్దావిడ నానమ్మ ఆ బాబుతో కలిసి నిజంగా లిఫ్ట్ ఎక్కుతుంటే ఇలా లిఫ్ట్ గుంతలో పడిపోయి ఆమె చనిపోతుందని ఎవరన్నా ఊహించగలరా? ఇలా ప్రతి ఒక్కరి ఇంటిలో, మీ ఇంటిలోనో మా ఇంటిలోనో, లేదంటే ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా ఇలా ప్రతిరోజు ఎన్నోసార్లు లిఫ్ట్ ఎక్కుతుంటారు, దిగుతుంటారు. చిన్నపిల్లలు కూడా కనీసం సంవత్సరం వయసు నిండని పిల్లలు కూడా చాలా సులువుగా, చాలా సులభంగా యాజ్టీస్గా పై ఫ్లోర్లో వాళ్ళ ఇల్లుంటే కిందకు వెళ్ళడానికో, లేదంటే కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచో, లేదంటే సెల్లార్ నుంచో వాళ్ళ ఫ్లాట్ ఉన్న ఆ ఫ్లోర్కి చాలా సింపుల్గా లిఫ్ట్ గేట్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతుంటూ ఉంటారు, వస్తుంటారు. తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు పెద్దగా దీని గురించి అంత కేర్ తీసుకోరు. ఎందుకంటే లిఫ్ట్ బటన్ ఆన్ చేయగానే, ప్రెస్ చేయగానే యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పటిలాగానే ఆ లిఫ్ట్ పైకి చేరుకుంటుంది, లేదంటే పైనుంచి లిఫ్ట్ కిందకి చేరుకుంటుందని అందరూ భావిస్తారు. కానీ ఇలా ఈ విధంగా లిఫ్ట్ మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడం వల్ల, టెక్నికల్గా అక్కడ ఒక చిన్న లోపం రావడం వల్ల ఇలా నిండు ప్రాణాలు అలా కళ్ళ ముందే పోవడం అనేది అత్యంత దారుణం అని చెప్పాలి. నిజంగా ఈ నిర్లక్ష్యం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మీ ఇంటిలో, మీ అపార్ట్మెంట్లో
ఇలాంటి లిఫ్ట్స్, పాత లిఫ్టులు, మెయింటెనెన్స్ సక్రమంగా చేయనటువంటి లిఫ్ట్స్ చాలా చోట్ల ఉంటాయి. చాలా ఆఫీసుల్లో కూడా ఇలాంటి లిఫ్ట్స్ ఉంటాయి. కొన్ని చోట్ల లిఫ్ట్ మొరాయిస్తుంటుంది. కొన్ని చోట్ల ఆ గేట్ ఓపెన్ చేసినా కూడా అందులో సక్రమైనటువంటి ఆ గ్రీస్ లేదంటే ఆ లూబ్రికేషన్ పెట్టకపోయినా కూడా గేట్స్ ఓపెన్ కావు. సో గేటు ఓపెన్ కావట్లేదని మనం ఉన్నటువంటి హడావిడిలో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బిజీలో ఆ లిఫ్ట్ గేట్ను చాలా గట్టిగా ఓపెన్ చేస్తాం. సరిగ్గా అదే విధంగా ఆమె ఆ లిఫ్ట్ గేటును ఓపెన్ చేస్తుంది. కానీ లిఫ్ట్ గేటు స్ట్రక్ అయింది, బయటకు రావట్లేదని ఫోర్స్ఫుల్గా ఆ లిఫ్ట్ గేట్ను ఓపెన్ చేస్తే కానీ అక్కడ లోపల లిఫ్ట్ లేదు అన్న సంగతి ఆ పెద్దావిడికి తెలియదు. తాను ఎత్తుకోన్నటువంటి ఆ పసికందుకు కూడా తెలియదు. అలా ఇద్దరు పైనుంచి ఆ లిఫ్ట్ గుంతలో పడిపోయారు. పడిపోయిన వెంటనే ఆ పెద్దావిడ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ప్రస్తుతం ఆ పిల్లవాడు ఆ సమయంలో కూడా ఆ సెకండ్ల వ్యవధిలో జరిగినటువంటి ఈ ఘటన, అంటే ఒక సెకండ్ వ్యవధిలోనే జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఆ పెద్దావిడ ఆ బాలుడిని, తన మనవణ్ణి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ తాను వెంటనే స్పాట్లో చనిపోయి ఆ పిల్లాడు ప్రాణాలను బతికించడానికి ఎంత ప్రయత్నం చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతం ఆ పిల్లవాడు, ఆ చిన్నారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఇప్పుడు ఆ నానమ్మ చావుకి కారణం ఎవరు? ఇప్పుడు ఆ పసికందు ప్రాణాలతో పోరాటానికి, ఈ పరిస్థితి రావడానికి ఇప్పుడు ఏ విధంగా ఎలాంటి దుర్వార్త వినాలో అనేటువంటి ఆ తల్లిదండ్రులకు ఇంత దారుణమైన పరిస్థితి తీసుకురావడానికి ఒకే ఒక్క కారణం, నిర్లక్ష్యం. ప్రతిరోజు మనం చేసే ఈ రోజువారీ కార్యక్రమాల్లో జరిగే ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో ఒక చిన్న నిర్లక్ష్యం ఇలా ప్రాణాలను కళ్ళ ముందే తీసేస్తాయన్నదానికి ఇది ఒక చక్కని నిదర్శనం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వండి. మీ చిన్న పిల్లలు లిఫ్ట్లు ఎక్కుతున్నా దిగుతున్నా, మీ బిల్డింగ్లో లిఫ్ట్స్ కాస్త మొరాయించినా, మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోయినా మీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ని, మీ అసోసియేషన్ని ఖచ్చితంగా నిలదీయండి. లిఫ్ట్ని సక్రమంగా పనిచేసేంత వరకు కూడా వాళ్ళకి గట్టిగా బదులివ్వండి.